Yes, personally, I have some complaints with Peddi, but వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ విత్ పెద్ది ఏంటంటే రామ్ చరణ్ గారు ఈ మూవీలో స్టార్గా కంటే యాక్టర్గా బాగా కనిపించారు. దానికి రీజన్ మూవీ లాస్ట్లో వచ్చే ఆ ఛాలెంజింగ్ పాయింట్ని యాక్సెప్ట్ చేయడం. మేబీ ఈ పాటికి చాలామందికి తెలిసిపోయే ఉంటుంది, బట్ ఇట్స్ అ స్పాయిలర్. అదేంటంటే పెద్ది క్యారెక్టర్ కాలు మూవీ లాస్ట్లో కట్ అయిపోతుంది. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ పాయింట్ని స్టార్స్ అంత త్వరగా యాక్సెప్ట్ చెయ్యరు. స్టార్డమ్ అని, ఫ్యాన్స్ అని, ఇలా వ్యూరియస్ రీజన్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. కానీ రామ్ చరణ్ గారు యాక్సెప్ట్ చేశారు. అందుకే ఈ మూవీలోని చరణ్ అన్న యాజ్ అ స్టార్గా కంటే యాజ్ అన్ యాక్టర్గా బాగా కనిపించారని చెప్పాను. కానీ ఎప్రిషియేట్ చేస్తున్న ఇదే పాయింట్లోని ఒక మైనస్ కూడా ఉంది. అదేంటంటే ఒక మనిషికి కాలు కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి పారా ఒలింపిక్స్లోని పార్టిసిపేట్ చేయడం అంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ టాస్క్. ఇక్కడ డ్రామాని ఎక్స్ప్లోర్ చేయడానికి బీభత్సమైన స్కోప్ ఉంది. కానీ ఎందుకో తెలియదు, బుచ్చిబాబు గారు ఈ పార్ట్ మొత్తం రష్ చేసేసారేమో అని అనిపించింది. నౌ కమింగ్ టు ద ఫిల్మ్, ఎస్, పర్సనలీ ఐ హ్యావ్ సమ్ కంప్లైంట్స్ విత్ పెద్ది, బట్ ఇట్ డజంట్ మీన్ ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్లో జగపతి బాబు గారి పర్ఫార్మెన్స్ ప్యూర్ డామినేషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్లోని రామ్ చరణ్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫ్యూ ఎమోషనల్ బ్లాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇట్స్ జస్ట్ అ గుడ్ ఫిల్మ్ అంతే. గివ్ ఇట్ ఎ ట్రై, మంచి సినిమానే. కానీ కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో మీకేమనిపించింది మూవీ చూసాక? మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి.